బట్టలు ఇప్పేసి నటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెబుతున్నాను, ఎంత దారుణంగా దిగజారిపోయారంటే ఆ కుటుంబ సభ్యులు పట్టించుకోరా, వదిలేశారా తెలియదు. మీరే చూడండి, కొన్ని ఇన్స్టాల్లోకి వెళ్ళి చూడండి, దాదాపుగా 50 to 60% ఇన్స్టాలు బూతుల్లాగా తయారైనాయి. అనేక రకాల బూతులు ఈరోజు సమాజం మీదకి విషం చిమ్ముతున్నారు. నేను మహిళని, నేను విప్పేస్తున్నాను చూడండి అని. ఇక్కడ ఎవరు కమిట్మెంట్ అడిగారని వీళ్ళు విప్పుతున్నారు, ఎవరు కాస్టింగ్ అవుట్ చేశారని విప్పుతున్నారు. ఎవరి కోసం విప్పుతున్నారు? డబ్బు కోసం. డబ్బు వస్తే చాలు. మరి దీని గురించి మహిళా సంఘాలు మాట్లాడరా? మహిళా సంఘాలు మాట్లాడాలి కదా. మీరెందుకు ఇప్పుతున్నారు అని దీని మీద ఉద్యమాలు జరగాలా లేదా? ఎవరికి అంటే దీన్ని వద్దనే అబ్బాయిలు ఉంటారా? చూపిస్తే చూసే వాళ్ళే ఉంటారు. లేదు అంటే దీన్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎంతమంది అబ్బాయిల మనసుల్లో రగులుతున్న అగ్ని జ్వాలలో తెలుసా ఇవి? మహిళల పట్ల మండుతున్న అగ్ని జ్వాలలు ఇవి. ఈ ప్రశ్నలన్నీ అనేక మంది అబ్బాయిలే, పురుషులే అడగాలనుకుంటున్నారు. వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను. నిజంగా ఈరోజు వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా ఉంది. ఇది మగవాళ్ళు మాట్లాడితే అది మళ్ళీ వాళ్ళ మీద కేసులు పడతాయి. ఎందుకంటే స్త్రీని మాట్లాడకూడదు. అందుకే నేను స్త్రీని అయి ఉండి మాట్లాడుతున్నాను ఇదే స్త్రీల పట్ల. ఎవరు ఏ కేసు పెట్టుకున్నా సరే నేను భయపడేది లేదు. వాస్తవాలు ఇవే, సమాజంలో జరుగుతున్నది ఇదే. ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేశారని ఆఫ్ న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా వీడియోల్లో పెడుతూ ఉంటారు. ఎందుకు ఇన్స్టాల్లో పెడుతూ ఉంటారు? అది మా ఇష్టం, మా ఇన్స్టా అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఇంకా మహిళకు రెస్పెక్ట్ ఎక్కడుంటుంది? ఇదే మీడియాని మంచి కోసం కాకుండా ఇలాంటివి వాడుతుంటే ఏమనుకోవాలి? దీనిని ప్రోత్సహించలేక, దీన్ని తప్పని చెప్పలేక మహిళా సంఘాలు నలిగిపోతున్నారా? ఆ విషయాన్నైనా ఒప్పుకోవాలి. ఈరోజు సొసైటీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, రోజు రోజుకి పెను ప్రమాదంగా మారుతుంది ఈ సమస్య అనేదైనా ఒప్పుకోగలగాలి. 40 ఏళ్ల క్రితం ఏ పెట్టుబడిదారి వ్యవస్థ అయితే మహిళని అంగడి సరుకుగా వాడుతుంది అని అన్నారో, అదే మహిళలు 40 సంవత్సరాల తరువాత మహిళ మారిన పరిస్థితిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు. అవునా కాదా? యాక్సెప్ట్ చేయాల్సిన అంశమా కాదా ఇది?